హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇప్పుడు ప్రజెంట్ మనం హెల్పింగ్ వర్బ్స్కు సంబంధించిన బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. బీ ఫార్మ్స్లో ప్రెజెంట్ టెన్స్కు సంబంధించిన అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ R1కు సంబంధించిన యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ గురించి క్లారిటీగా ప్రీవియస్ క్లాసెస్లోనే మీరు తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో పాస్ట్ టెన్స్కు సంబంధించిన అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పని అది పాస్ట్లో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపే ఈ R2 సెంటెన్సెస్కు సంబంధించిన వర్స్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాము. వర్స్ అనే హెల్పింగ్ వర్బ్కి తెలుగు అర్థాలు ఏమిటి, ఏ సబ్జెక్ట్కు వాడాలి, ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్స్కు వాడాలి, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము ఈ క్లాస్లో. ప్రెజెంట్ టెన్స్కు R1కు సంబంధించిన యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్కి వాడతారు అని అంటే యామ్, ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు యూస్ చేస్తారు కదా. ఈ ఆర్ అనేది ఏ సబ్జెక్ట్కి యూస్ చేస్తారు, సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అలానే సబ్జెక్ట్ ఇక్కడ పాస్ట్లో సబ్జెక్టు సింగులర్గా ఉంటే ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అదే ప్లూరల్లో ఉంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే అందులోనూ పాస్ట్లో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేదే కదా ఈ R2 అంటే పాస్ట్ రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. సో అలాంటి వాక్యాలకు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్ అని యూస్ చేస్తాము. అదే సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఈ క్లాస్లో అయితే మనం R2కు సంబంధించిన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు వాడాలి, అలాగే వీటి తెలుగు అర్థాలు ఏమిటి, వీటి ఎగ్జాంపుల్స్ ఏమిటి అనేది చూడబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? R2 అంటే ఏమిటి, రన్నింగ్ పాస్ట్ టెన్స్ పాస్ట్లో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది ఈ R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్. R1 అంటే ఏమిటి, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది R2 అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేది R2. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు మనం R2కు సంబంధించిన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. వాజ్కు తెలుగు అర్థాలు ఏమిటి, ఉంటిని, ఉండేను. ఉంటిని అంటే సింగులర్ కదా, ఉండేను అన్నా కూడా సింగులరే. సో సబ్జెక్టు సింగిల్గా ఉన్నప్పుడు ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూస్ చేస్తారు. ఉంటిని, ఉండేను అనేది వాజ్కు తెలుగు అర్థాలు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. వాక్యంలో సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. మీరు ఏ వాక్యం తీసుకున్నా సరే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్లో ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఉంటుంది. ఇంకొన్ని సెంటెన్సెస్లో సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. ఈ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ లేకపోయినా మనం వాక్యాల్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేయవచ్చును. ఇప్పుడు వాజ్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను రాస్తూ ఉంటిని. నేను అనేది ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఐ అనే సబ్జెక్ట్ అవుతుంది. రాస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రాస్తూ ఉంటిని అంటే ఐఎన్జి ఫామ్ వస్తుంది కదా. సో ఇది ఇక్కడ రైటింగ్ అని వస్తుంది. ఉంటిని అంటే పాస్ట్లో జరిగింది అని అర్థం. సో ఈ ఉంటిని అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఉంటిని అంటే వాజ్ అని వస్తుంది. అదే ప్రెజెంట్ టెన్స్లో అయితే ఏం రాస్తాం, నేను రాస్తూ ఉన్నాను అని వస్తుంది. అదే పాస్ట్లో వచ్చేసరికి ఉంటిని అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నిన్న, మొన్న లేదంటే గంట క్రితము అనుకోండి, అంటే అది ఆల్రెడీ జరిగిపోయిన పని కాబట్టి నేను రాస్తూ ఉంటిని అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో మీకు ఇలా
వాడతారు. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, రాస్తూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఉంటిని అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాద్దాం. ఈ ఫార్ములా యూస్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాద్దాం. సబ్జెక్ట్ అంటే ఏమిటి ఇక్కడ? నేను, ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమిటి ఇక్కడ? ఉంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? వాస్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? రాస్తూ అంటే రైటింగ్ కదా, సో ఇక్కడ రైటింగ్ అని వస్తుంది. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ వాజ్ రైటింగ్ అని అవుతుంది. ఇప్పుడు అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ R1 అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ R1 అయి ఉంటే నేను రాస్తూ ఉన్నాను అని వస్తుంది. పాస్ట్లో జరిగిపోయిన పని గురించి తెలపడానికి నేను రాస్తూ ఉంటిని అంటారు కదా, అలాంటప్పుడు ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. నేను నిన్న రాస్తూ ఉంటిని. నేను నిన్న ఈ టైంలో రాస్తూ ఉంటిని అని అర్థం వస్తుంది కదా. సో ఈ ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్లో ఐ అంటారు. నిన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఎస్టర్డే అంటారు. రాస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో రైటింగ్ అంటారు. ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ ఫార్ములా యూస్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? ఐ, నేను ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉంటిని అంటే వాజ్ అని వస్తుంది ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? రాస్తూ, రైటింగ్ ప్లస్ నిన్న అనేది ఎస్టర్డే అవుతుంది. ఈ ఎస్టర్డే అనేది ఇటు సైడ్ వాక్యం ముందరైనా పెట్టచ్చు లేదా చివరైనా పెట్టచ్చు. ఐ వాజ్ రైటింగ్ ఎస్టర్డే అని అయినా అనవచ్చును, లేదా ఎస్టర్డే ఐ వాజ్ రైటింగ్ అని అయినా అనవచ్చును. వాక్యంలో టైంని ఫస్ట్లో అయినా లాస్ట్లో అయినా వాడుకోవాలి. అతడు పోతుండేను అని అంటూ ఉంటాం కదా. నిన్న అతను ఇక్కడ నుంచే పోయినాడు, ఈ రోడ్ మీద నుంచే పోయినాడు, ఇక్కడ నుంచే పోయినానమ్మా, నిన్న అతన్ని చూసినాను, నిన్న పోతూ ఉండేను అతను అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో మీకు ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. పోతూ ఉండేను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉండేను కదా. పోతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం హీ వాజ్ గోయింగ్ అవుతుంది. హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇదే వాక్యము మీరు ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పాలి అనుకుంటే హీ ఈజ్ గోయింగ్ అవుతుంది కదా. ఇదేమి జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది. సో ఇక్కడ హీ వాజ్ గోయింగ్ అని అవుతుంది. ఇక్కడ చూడండి, ఉంటిని, ఉండేను ఎక్కడ యూస్ చేయాలి అని అంటే, ఇక్కడ తెలుగులో నేను అని సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఉంటిని అని వస్తుంది. అర్థమైందా? అదే సబ్జెక్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్, ఇట్ అలాంటి వాటికన్నిటిని ఉండేను అని యూస్ చేస్తారు. తెలుగులో మాత్రమే ఈ డిఫరెన్స్ ఉంది. తెలుగులో నేను అని సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఏమవుతుంది? ఉంటిని అని వస్తుంది. అదే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే అప్పుడు ఉండేను అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది తెలుగులో. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఉంటిని, ఉండేను అనే దానికి మీనింగ్ సేమే, వాజ్ అనే యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అతడు అని వచ్చింది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఉండేను అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. తెలుగులో ఇది డిఫరెన్స్. ఇంగ్లీష్లో వాజ్ అనే యూస్ చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ నేను అని వచ్చింది కాబట్టి ఉంటిని అని యూస్ చేసినారు. అతడు అని సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండేను అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేశారు. తెలుగులో మాత్రమే ఈ డిఫరెన్స్ ఉంది, కొంచెం గమనించగలరు. అతడు నిన్న పార్కులో పోతుండేను. అతడు నేను ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. నిన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్టర్డే. పార్కులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద పార్క్ అవుతుంది. పోతుండేను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉండేను.
పోతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు గోయింగ్, ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం హీ వాజ్ గోయింగ్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే అని అవుతుంది. ఈ ఎస్టర్డే అనేది ఈ వాక్యం ముందరైనా యూస్ చేయొచ్చు లేదా వెనకలైనా యూస్ చేయొచ్చు. ఎస్టర్డే హీ వాజ్ గోయింగ్ ఇన్ ద పార్క్ అని అయినా అనవచ్చును, హీ వాజ్ గోయింగ్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే అని అయినా అనవచ్చును. హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఇన్ ద పార్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇన్ ద పార్క్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె బట్టలు ఉతుకుతుండెను, నిన్న ఆమె బట్టలు ఉతుకుతుండెను అంటే ఆల్రెడీ జరిగిపోయిన పని కాబట్టి ఇది R2 సెంటెన్స్ అవుతుంది. ఆమె అని ఇంగ్లీష్లో ఏమంటారు షీ, బట్టలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు క్లాత్స్. ఉతుకుతుండెను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఉతుకుతూ ప్లస్ ఉండెను, ఉతుకుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాషింగ్, ఉండెను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ షీ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాషింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, క్లోత్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం షీ వాజ్ వాషింగ్ క్లోత్స్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఆమె వచ్చింది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఉండేను అని వస్తుంది. అది నిన్న ఎగురుతుండెను, అది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఇట్, నిన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎస్టర్డే, ఎగురుతుండెను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఎగురుతూ ప్లస్ ఉండెను, ఎగురుతూని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్లయింగ్, ఉండెను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ అది ఇది అంటే అది బర్డ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే అయి ఉండొచ్చు, కుక్క పక్షి అట్లా అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలు అది అని యూస్ చేస్తారు. ఈ వాక్యం ఇంగ్లీష్లో ఏమవుతుంది అని అంటే ఇట్ వాజ్ ఫ్లయింగ్ ఎస్టర్డే అవుతుంది. ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఫ్లయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఈ ఎస్టర్డే అనేది మనకు టైంను తెలుపుతుంది. నా కుక్క నిన్న అరుస్తుండెను, నేను పెంచుకుంటున్న కుక్క నిన్న అరుస్తూ ఉండేను అని అర్థం. నా కుక్క అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మై డాగ్, నిన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎస్టర్డే. అరుస్తుండెను అనే వర్డ్ని విడదీసుకొని రాసుకుంటే అరుస్తూ ప్లస్ ఉండేను అని వస్తుంది కదా. అరుస్తూ అనేదాన్ని బార్కింగ్ అని అంటారు, ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి మై డాగ్ వాజ్ బార్కింగ్ ఎస్టర్డే అవుతుంది. మై డాగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బార్కింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఎస్టర్డే అనేది టైంని తెలుపుతుంది. ఈ వాజ్కు తెలుగు అర్థాలు ఏమిటి ఉంటిని ఉండేను. వాజ్ అనేది ఏ సెంటెన్స్కు సంబంధించింది అంటే ఏ టెన్స్ ఉన్నప్పుడు వాడాలి అని అంటే భూతకాలంలో అది కూడా జరుగుతూ ఉన్న పనుల గురించి తెలపడానికి ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అంటే R2 వాక్యాలకు యూస్ చేస్తారు. రన్నింగ్ పాస్ట్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ వాజ్ను ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్కి వాడాలి. అది ఏమిటి అని అంటే ఐ. తెలుగు అర్థం ఏమిటి నేను ఉన్నప్పుడు ఉంటిని అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అలాగే ఈ వాజ్ను థర్డ్ పర్సన్ సింగులర్స్కి కూడా యూస్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి హీ షీ ఇట్ దిస్ దట్ జ్యూస్ పప్పీ నేమ్స్ వేటికైనా సరే థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఉండేను అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఇంగ్లీష్లో వాజ్ అని వస్తుంది. ఉంటిని ఉండేను అనే దానికి ఇంగ్లీష్లో వాజ్ అనే అంటారు. R2 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. R2 అంటే ఏమిటి ఇక్కడ రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను తెలపడానికి ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? R2 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ అవుతుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టీచరు నిన్న క్లాసులో బోధిస్తుండెను. టీచరు నిన్న క్లాస్లో క్లాసెస్ చెప్తూ టీచింగ్ చేస్తూ ఉండేను అని కదా అర్థం. టీచరు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు టీచర్, నిన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎస్టర్డే. ఇక్కడ క్లాసులో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇన్ ద క్లాస్ అవుతుంది, అంటే క్లాస్ రూమ్లో అని అర్థం కదా. సో ఇక్కడ క్లాస్ రూమ్ అని అయినా కొంచెం వివరంగా రాసుకోవచ్చు, లేకపోతే ఇన్ ద క్లాస్ అని అయినా అనవచ్చును. బోధిస్తుండేను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే బోధిస్తూ ప్లస్ ఉండేను. బోధిస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు టీచింగ్, ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్
అంటారు. ఇక్కడ టీచర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఉండేను అని హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ టీచర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఉండేను వాజ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది బోధిస్తూ టీచింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ నిన్న క్లాస్లో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అవుతుంది. టీచర్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, టీచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా టీచర్ వాజ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అని వస్తుంది. నేను క్రికెట్ మొన్న ఆడుతుంటిని ప్రెజెంట్ కాదు మొన్న నిన్న లేక మొన్న ఆడుతూ ఉంటిని అని అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు క్రికెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు క్రికెట్. మొన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డే బిఫోర్ ఎస్టర్డే అని అంటారు. ఆడుతుంటిని వీడు తీసుకొని రాసుకుంటే ఆడుతూ ప్లస్ ఉంటిని. ఆడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు ప్లేయింగ్. ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉంటిని అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ డే బిఫోర్ ఎస్టర్డే అని అవుతుంది. మొన్న ఆడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటాము. అర్థమైందా లర్నర్స్? ఇలా టైం అంటే R2కి తగ్గవి ఉపయోగించాలి. ఇక్కడ డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఏమిటి మొన్న అని కదా అర్థం. సో ఇలా టైంని యూస్ చేసినప్పుడు ఓన్లీ మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించిన టైమ్స్ని మాత్రమే మీరు వర్డ్స్ని మాత్రమే వాడాలి. అంటే పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మీరు వాడాలి. పాస్ట్ టెన్స్కి సంబంధించిన వర్డ్స్ అంటే ఏమిటి నిన్న, మొన్న, చివరి నెల, గత నెల, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ అవర్ అట్లా అంటూ ఉంటారు కదా గంట క్రితము. అలాంటప్పుడు అంటే పాస్ట్ టెన్స్కి అంటే R2 వాక్యం రాస్తున్నప్పుడు R2కి సంబంధించిన పాస్ట్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మీరు యూస్ చేయాలి. ఎస్టర్డే అంటే ఏమిటి నిన్న. అంటే నిన్న అనేది కూడా R2కు సంబంధించింది. అంటే పాస్ట్ గురించి తెలిపేదే కదా ఈ నిన్న అనేది కూడా. సో ఇక్కడ పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మీరు R2 వాక్యాలకి రాయాలి. అర్థమైందా లర్నర్స్? ఎస్టర్డేని తెలుగులో ఏమంటారు నిన్న. డే బిఫోర్ ఎస్టర్డేని తెలుగులో ఏమంటారు నిన్న లేక మొన్న అని అర్థం వస్తుంది. లాస్ట్ మంత్ చివరి నెల లేదా గత నెల అంటారు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం. లాస్ట్ వీక్ గత వారము. బిఫోర్ 4 hours 4 గంటల ముందు లేదా 4 గంటల క్రితము లేదా 4 గంటల పూర్వము. బిఫోర్ 2 days 2 రోజుల క్రితమే ఆ ఇన్సిడెంట్ జరిగింది. 2 రోజుల క్రితమే అబ్బా అట్లా జరిగింది అంటారు కదా. అట్లాంటప్పుడు బిఫోర్ 2 days యూజ్ అవుతుంది. బిఫోర్ 2 years 2 సంవత్సరాల క్రితం లేదా 2 years ago అని అయినా అనవచ్చును. బిఫోర్ సమ్ టైమ్ కొంతకాలం క్రితము. వన్స్ అపాన్ ఏ టైం ఒకానొక సమయమున. ఒకానొక రోజున. వన్స్ అపాన్ ఏ డే అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు దెన్. అప్పుడే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు జస్ట్ దెన్. పురాతన కాలము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఓల్డెన్ డేస్. ఆ సమయంలో అనేదాన్ని ఇంగ్లీష్లో అట్ దట్ టైం అంటారు. ఆ సమయమున అనేదాన్ని ఇంగ్లీష్లో అట్ దట్ మూమెంట్ అని అంటారు. అర్థమైందా లర్నర్స్? R2 అంటే ఏమిటి రన్నింగ్ పాస్ట్ టెన్స్ కదా. పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మనం వాడాలి. R2 గురించి మాట్లాడుతున్నాము అంటే R2కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మనము యూస్ చేయాలి. నేను ఆ సమయంలో టీవీ చూస్తూ ఉంటిని. నేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ అని అంటారు. ఆ సమయంలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అట్ దట్ టైం. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు టీవీ. చూస్తూ ఉంటిని అనేది పదాన్ని విడ తీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉంటిని. చూస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు వాచింగ్. ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి తెలుగులో ఉంటిని అని హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దట్ టైం అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. టీవీ అట్ దట్ టైం అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు కారును నడుపుతుండెను.
అతడు ఇంగ్లీష్లో ఏమంటారు హీ. కారును అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఏ కార్. నడుపుతుండేను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే నడుపుతూ ప్లస్ ఉండేను. నడుపుతూని ఇంగ్లీష్లో ఏమంటారు డ్రైవింగ్. ఉండేను అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డ్రైవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అమ్మ వంట చేస్తూ ఉండేను. అమ్మ వంట చేస్తూ ఉండేను అంటే పాస్ట్ టెన్స్కు ఇది సంబంధించింది. పాస్ట్లో అమ్మ వంట చేస్తూ ఉండేను అని అర్థం. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు మై మదర్ లేదా మమ్మీ అని అంటారు. వంట చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కుకింగ్. అది వంట బిర్యానీ అయినా అవ్వచ్చు, లేదా పప్పు అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో ఇక్కడ వంట చేస్తూ అనేదాన్ని కుకింగ్ అని అంటారు. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం మమ్మీ వాజ్ కుకింగ్. ఇక్కడ బిర్యానీ అయితే బిర్యానీ, దాల్ అయితే దాల్, రైస్ అయితే రైస్. ఇక్కడ ఏదైనా మీరు ఆబ్జెక్ట్గా యూస్ చేసుకోవచ్చును. మై మదర్ వాజ్ కుకింగ్ లేదా మా మమ్మీ వాజ్ కుకింగ్ అని అవుతుంది. ప్రజెంట్ అమ్మ వంట చేస్తూ ఉండేను అని చెప్పడానికి ఏమంటారు అమ్మ వంట చేస్తూ ఉంది అంటారు కదా. ఆ వాక్యం ఎలా వస్తుంది మై మదర్ ఈజ్ కుకింగ్ అని వస్తుంది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. మీకు అర్థమైందా వాజ్కు ఈజ్కు డిఫరెన్స్ ఏమిటి అనేది. ఈజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అని అర్థం, వాజ్ అంటే జరుగుతూ ఉండేను అని అర్థం. వాజ్ అంటే పాస్ట్ టెన్స్కు సంబంధించింది, ఈజ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది అని తెలుపుతుంది. డాక్టర్ గారు మొన్న చెక్ చేస్తూ ఉండేను. డాక్టర్ గారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డాక్టర్. మొన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు. ఈ వాక్యం పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే యూజ్ చేయాలి. మొన్న అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డే బిఫోర్ ఎస్టర్డే. చెక్ చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెకింగ్ అని అంటారు. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా డాక్టర్ వాజ్ చెకింగ్ డే బిఫోర్ ఎస్టర్డే అవుతుంది. ఆమె అప్పుడు వంటగదిని నీట్గా చేస్తుండేను. ఆమె వంటగది నీట్గా చేస్తున్నప్పుడు కోతి ఇంట్లోకి వచ్చింది. ఆమె ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడు కోతి వచ్చింది అని అంటూ ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూస్ చేయవచ్చును. ఆమె అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు షీ. అప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దెన్. వంట గదిని ఇంగ్లీష్లో ఏమంటారు కిచెన్. లేకపోతే వంట గదిలో క్లీన్ చేస్తూ ఉండేను అని కదా అర్థం. ఇన్ ద కిచెన్ అవుతుంది. నీట్గా అంటే క్లీన్, చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డూయింగ్. క్లీన్ ప్లస్ డూయింగ్ని కలిపి రాసుకుంటే క్లీనింగ్ అవుతుంది. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఈ అప్పుడు అనేది ఇక్కడైనా యూస్ చేయొచ్చు, ఇక్కడైనా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సమయంని తెలుపుతుంది కాబట్టి వాక్యం ఫస్ట్లో అయినా యూస్ చేయొచ్చు, చివరిలో అయినా యూస్ చేయొచ్చు. ఫైనల్గా ఈ వాక్యం దెన్ షీ వాజ్ క్లీనింగ్ ఇన్ ద కిచెన్ అవుతుంది, లేదా షీ వాజ్ క్లీనింగ్ ఇన్ ద కిచెన్ దెన్ అని వస్తుంది. దెన్ అంటే అప్పుడు అని అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, క్లీనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఇన్ ద కిచెన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫోను మోగుతుండేను అప్పుడే. ఫోను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఫోన్. ద ఫోన్. మోగుతుండేను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే మోగుతూ ప్లస్ ఉండేను కదా. మోగుతూని ఇంగ్లీష్లో ఏమంటారు రింగింగ్. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అని హెల్పింగ్ వర్బ్తో అంటారు. అప్పుడే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు జస్ట్ దెన్. ఫైనల్గా ఈ వాక్యం జస్ట్ దెన్ ద ఫోన్ వాజ్ రింగింగ్ అవుతుంది, లేదా ద ఫోన్ వాజ్ రింగింగ్ జస్ట్ దెన్ అని అనవచ్చును. పులి ఒక జింకను వేటాడుతుండేను. పులిని ఇంగ్లీష్లో ఏమంటారు ద టైగర్. ఒక జింకను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఏ డీర్. వేటాడుతుండేను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వేటాడుతూ ప్లస్ ఉండేను. వేటాడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు హంటింగ్. ఉండేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ద టైగర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హంటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ డీర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ద టైగర్ వాజ్ హంటింగ్ ఏ డీర్ అని అవుతుంది. నేను పాటలు వింటుంటిని. నేను ఆ సమయంలో పాటలు వింటుంటిని అని అర్థం. నేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. పాటలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సాంగ్స్. వింటుంటిని పదాన్ని కూడా తీసుకొని రాసుకుంటే వింటూ ప్లస్ ఉంటిని. వింటూని లిజనింగ్ అని అంటారు. ఉంటిని అనేదాన్ని వాజ్ అని హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఐ వాజ్ లిజనింగ్ ద సాంగ్స్ అని వస్తుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లిజనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ద సాంగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నాన్న
నిన్న గుడికి పోతుండేను. నాన్నని ఇంగ్లీష్‌లో ఏమంటారు? మై ఫాదర్. నిన్న అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? యెస్టర్‌డే. గుడికి అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? టు ద టెంపుల్. పోతుండెను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉండెను. పోతూని ఇంగ్లీష్‌లో ఏమంటారు? గోయింగ్. ఉండెను అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్‌తో అంటారు. ఇక్కడ నాన్న అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఉండెను అని తెలుగులో హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. మై ఫాదర్ వాజ్ గోయింగ్ టు ద టెంపుల్ యెస్టర్‌డే అని వస్తుంది. మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు ద టెంపుల్ యెస్టర్‌డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మా అంకుల్ నన్ను ప్రేమిస్తుండెను. మా అంకుల్ అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? అవర్ అంకుల్. నన్ను అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? మీ. ప్రేమిస్తూ ప్లస్ ఉండెను. ప్రేమిస్తూ ఇంగ్లీష్‌లో ఏమంటారు? లవింగ్. ఉండెను అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? వాజ్. ఫైనల్‌గా అవర్ అంకుల్ వాజ్ లవింగ్ మీ అని వస్తుంది. అవర్ అంకుల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. లవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సుశాంత్ రాజ్ అప్పుడు మా ఇంటి నుండి వెళ్తుండెను. సుశాంత్ రాజ్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? సుశాంత్ రాజ్. ఎందుకంటే నేమ్ కాబట్టి సేమ్ అలానే వస్తుంది. అప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? దెన్. మా ఇంటి నుండి అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఫ్రమ్ మై హౌస్. వెళ్తూ ఇంగ్లీష్‌లో ఏమంటారు? గోయింగ్. ఉండెను అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? వాజ్ అని హెల్పింగ్ వర్బ్‌తో అంటారు. ఫైనల్‌గా దెన్ సుశాంత్ రాజ్ వాజ్ గోయింగ్ ఫ్రమ్ మై హౌస్ అవుతుంది. లేదా సుశాంత్ రాజ్ వాజ్ గోయింగ్ ఫ్రమ్ మై హౌస్ దెన్ అని అనవచ్చును. ఈ అప్పుడు అనే సమయము వాక్యం ఫ్రంట్ సైడ్ అయినా యూస్ చేయొచ్చు, వాక్యం లాస్ట్ సైడ్ అయినా యూస్ చేయవచ్చును. సుశాంత్ రాజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఫ్రమ్ మై హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఆ పనిని చేస్తా అంటిని. నేను అనేది ఇక్కడ ఇంగ్లీష్లో ఐ అవుతుంది. ఆ పనిని అనేదాన్ని ఇంగ్లీష్లో దట్ వర్క్ అంటారు. చేస్తా అంటిని. చేస్తా అంటే చేస్తూ ఉంటిని అని కదా అర్థం. సో చేస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్. ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ వాజ్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ క్లాస్లో R2కు సంబంధించిన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను తెలుసుకున్నాము. వాజ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉంటిని, ఉండెను. తెలుగులో ఉంటిని అంటే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకు అంటే నేను అనేదానికి తెలుగులో ఉంటిని అని యూస్ చేస్తారు. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్కి అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్ అనే వాటికి తెలుగులో ఉండేను అనే హెల్పింగ్ వర్బ్తో యూస్ చేస్తారు. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి వాజ్ అనే వస్తుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్కి వాజ్ అనే యూస్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్కి కూడా వాజ్ అనే యూస్ చేస్తారు. తెలుగులో మాత్రమే ఉంటిని, ఉండేను అనే డిఫరెన్స్ ఉంది వాజ్కు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.